బాలకృష్ణ 110 మెంబర్ ఆ చేస్తారు ప్రతిసారి కలిసి ఏర్పాటు ఆ చేస్తాడు సార్. మనం ఒక ఏడుగురు అంటే చోట చంద్రశేఖర్ గారి భార్య ఇందిరా గారు, దానయ్య గారి భార్య గారు, అలాగే జాన్బాబు గారి భార్య గారు ముగ్గురు ఒక్కసారి ఆయన వీరి గురించి మధ్యలో ఇచ్చేసి పంపించేయాలని పంపిణీ పెట్టాను. ఇందిరా గారు ఈమె ముగ్గురు పెళ్లి ఇలా ఆయన గారు మనతో పాటు చెల్లి ఆ షేట్లో చెప్పారు. జాన్బాబు ఒకసారి మీరు హర్షధ్వానం ద్వారా అడగాలి. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు, దానయ్య గారి భార్య గారు భవానీ జాన్బాబు గారి మిసెస్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. త్రిమూర్తులు గారికి కొండారు సత్యనారాయణ గారు ఇస్తున్నారు. కాకినాడలో ఉంటున్నాను. నేను 10th అయ్యాక ఇంటర్ బిఎస్సి రాజమండ్రి ఉమెన్స్ కాలేజీలో చేశాను. మాకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు అమ్మాయిలకి మ్యారేజ్ అయింది. ఒక పాప సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక పాప డాక్టర్ బెంగళూరులో ఉంటున్నారు వాళ్ళు. పెద్ద పాప వాళ్ళు యుఎస్లో ఉంటున్నారు. ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది. మా హస్బెండ్ ఫైనాన్స్ చేస్తారు కాకినాడ ఎవరు వచ్చినా మా ఇంటికి రండి. చాలా బాగా ఏర్పాట్లు చేశారు. నిజంగా ఫుడ్ కూడా చాలా బాగుంది. షరీఫ్ గారికి, జిలాని గారికి నా కృతజ్ఞతలు. చాలా చాలా కష్టపడ్డారు అందరూ. నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. వాళ్ళు ఎలా కలెక్ట్ చేశారో, ఎలా ఇంతమందిని ఎలా గ్యాదర్ చేశారో కూడా చాలా 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 కష్టమైపోయింది. వాళ్ళు చాలా బాగా చేశారని నా అభిప్రాయం. మీరందరూ కూడా సహకరించారు, మనందరం సహకరించి ఈ కరోనా టైంలో ఇంత బాగా చేయడం చాలా మంచి విషయం. మీ అందరికీ కృతజ్ఞతలు. అందరూ వచ్చినందుకు, ఇది బాగా సక్సెస్ఫుల్గా చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అరుణ గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అశోక్ కుమార్ ఉన్నారండి. ఏ ఆల్ఫాబెటికల్ లో ఉంది? అశోక్ కుమార్ కింద ఉన్నాడు. ఓకే, అశోక్ కుమార్ గారి తర్వాత పిలుద్దాం. బాల వెంకట కృష్ణారావు గారు, దాకే బాల వెంకట కృష్ణారావు గారు ఆయన కూడా కిందే ఉన్నారు. దశరథ రాముడు ఇద్దరు క్లాస్ లో మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఆయన కృషి కూడా చాలా అమోఘనీయమైనది. ఆయన వెనకుండి స్క్రీన్ ప్లే, స్క్రీన్ ప్లే అంతా ఈయనదే. అంటే మాట్లాడడం మొదలు పెడితే ప్రవాహం అది. అందుకే ఆయన ప్రవాహం ఒకసారి క్లాస్. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు మోతుకూరి వెంకటేశ్వరరావు. నేను 10th అయిపోయిన తర్వాత పాలిటెక్నిక్ చేశాను. పాలిటెక్నిక్ చేసిన తర్వాత చాగల్ షుగర్ ఫ్యాక్టరీలో 11 సంవత్సరాలు చేశాను. తర్వాత సామాన్ కూడా షుగర్ ఫ్యాక్టరీకి వెళ్ళాను. అక్కడ సుమారుగా 21 సంవత్సరాలు చేశాను. ఇప్పుడు 3M ఇండస్ట్రీస్లో డెప్యూటీ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. 2 అమ్మాయిలు నాకు.
పెద్ద అమ్మాయి ఆర్కిటెక్ట్, చిన్న అమ్మాయి ఇంజనీర్. పెద్దల్లుడు చార్టెడ్ అకౌంటెంట్, ఈజ్ వర్కింగ్ ఫర్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ గ్యాస్. చిన్నల్లుడు మిస్రెస్ బెంచ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇండియాలో ఇంజనీర్గా చేస్తున్నారు. దట్స్ అబౌట్ ది. అండ్ కమింగ్ టు ద గెట్ టుగెదర్, ఫ్రెండ్స్ అందరూ చాలా ప్లేస్ తీసుకున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గ వ్యక్తి వీళ్ళందరికీ తెలిసిన అతనే షరీఫ్, రసా సుబ్బారావు, జులాని. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకోలేకపోయినా కానీ కొంతమంది తెర ముందున్నారు, కొంతమంది తెర వెనకాలన్నారు. అందరూ సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నా తరఫున నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు బీ హియర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మనతో రెండు సార్, దయచేసి మాట్లాడండి. ఫ్రెండ్స్, నేను మీతో 6th సార్, నా పేరు మెరుపు రాజు, పేరు మర్చిపోయాను. నేను మాది యాక్చువల్గా పంగిడి దగ్గర విలేజ్, గోవర్ధన్ మెట్ట. నేను మీతో 6th 7th చదువుతున్నాను. 2 సంవత్సరాలు కానీ ఉంటే కనపడి పుట్టండి. మీకు ముందు పనిచేసిన అనిల్ కుమార్ నాకు జూనియర్. 1993 స్కూల్ అసిస్టెంట్ నేను. తర్వాత నేను మళ్ళీ గుంటూరులో హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది. 1993 బ్యాచ్. చాలా మిమ్మల్ని కలుసుకున్నందుకు మాకు చాలా థ్యాంక్స్. చాలా అదృష్టవంతులం మేము. దయచేసి మా స్టూడెంట్స్ అందరినీ ఉద్దేశించి మీ ఎస్ఎస్సి బ్యాచ్. నాకైతే ఒక్క ఫేస్ కూడా తెలియదు. పంగిళ్ళలో పనిచేసినప్పుడు ఇక్కడ శ్రీనివాస్ గారు, ఆయన అక్కడ ఫాస్ట్గా పనిచేస్తున్నారు. అక్కడ మాత్రం ఆయన ఒక్కడే తెలుసు. ఇక్కడికి వచ్చాక 15 రోజుల గ్యాప్లో షరీఫ్ గారు తెలుసు. ఎలా మీకు ఫోన్ నెంబర్ 9441750705. అది షరీఫ్ గారి నెంబర్. షరీఫ్ గారి నెంబరే నేను మాట్లాడాను. ఇలా తెలుసు, చెప్పారు. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉంది మీ అందరూ ఇక్కడ గ్యాదర్ అవడం, ప్రధానంగా గ్యాదర్ అవడం. మీకు ఒక మంచి కొటేషన్స్ తోటి, ఒక మంచి ఫ్లెక్స్ తోటి మా స్కూల్ నుండి మొట్టమొదటిసారిగా నేను స్వాగతం పలుకు అక్కడ ఫ్లెక్స్ స్టార్ట్ చేశాను. 2 ఫ్లెక్స్లో అందులో ఉన్న బహుశా మీకు వాట్సాప్ పంపించమని మా టీచర్స్కి చెప్పాను. వచ్చుంటే ఫ్రెండ్స్ షేర్ చేసుకోండి. అందులో కొటేషన్లో 2, లెఫ్ట్ ఒక కొటేషన్ బాక్స్, రైట్ ఒక బాక్స్ ఇచ్చాను. ఆ బాక్స్ 2 తప్పనిసరిగా చదవండి. మీకు మనసుకు నచ్చే కొటేషన్ 2 అందులో ఉంటాయి. సరే, ఇంతకీ ఎక్కువ టైం నేను స్పెండ్ చేయను, ఎందుకంటే చాలామంది చాలా దూరాల నుండి ఇక్కడికి వచ్చారు. కాబట్టి మీరు సరదాగా నేను చెప్పేదే నేను అందులో కొటేషన్లో ఉన్నాను. మీరు ఇప్పుడు మిమ్మల్ని మీరు మర్చిపోండి. 82, 83 బ్యాచ్లో బలాల మీద కూర్చుని ఏ అల్లరి చేశారో ఆ అల్లరి చేయండి, ఎంజాయ్ చేయండి. ఆ తర్వాత యోగక్షేమాలు ఎక్కడేం చేస్తారు, ఎవరేం చేస్తారు చక్కగా మాట్లాడుకోండి ఫ్రెండ్లీ. కానీ మీ అందరూ మరొక్కసారి జడ్పీ హై స్కూల్ చాగళ్ళు ప్రాంగణంలో అడుగుపెట్టి మీ స్కూల్ని, మా స్కూల్ కాదు మీ స్కూల్ని మీరు ఒక్కసారి చూసుకుని అప్పుడు మీరు బయటికి వెళ్ళే వరకు నేను మీకు అక్కడ స్వాగతం పలికి వీడ్కోలు పలికిన తర్వాతే నేను ఇక్కడ నుండి కొవ్వూరు వెళ్తాను. అంతవరకు నేను స్కూల్ క్యాంపస్లోనే ఉంటాను. మీ ప్రోగ్రామ్స్ అన్ని ముగించుకొని అక్కడికి రండి. సో మీకు జ్ఞాపకంగా, థ్యాంక్ యూ, మీ జ్ఞాపకంగా ఉండేలాగా ఇంకొకటి చెప్తున్నాను. మీరు ఎప్పుడైతే వస్తున్నారని తెలిసిందో రాత్రికి రాత్రి ఫేస్బుక్ ఓపెన్ చేశాను. అందులో మొట్టమొదటి ఫ్లెక్స్ మీదే పెట్టాను. థ్యాంక్ యూ సో మచ్. మొట్టమొదటి ఫ్లెక్స్. ఆ ఫేస్బుక్ అడ్రస్ ఏంటంటే
చాగళ్ళు.మనబడి. ఎందుకంటే మన బడిని మీరు చూసుకోవడానికి వస్తున్నారనే ఉద్దేశంతో మిమ్మల్ని బట్టి టైటిల్ ఏర్పాటు చేశాను. చాగళ్ళు.మనబడి ఇది ఫేస్బుక్ టైటిల్. ఇంపార్టెంట్ మెమరబుల్ ఈవెంట్స్ని మాత్రం తప్పనిసరిగా పోస్ట్ చేయండి. ఇంకెవరైనా మన పూర్వ విద్యార్థులు ఇతర అంటే ఈ 80 to 83 బ్యాచ్ కాకుండా ఇంకెవరైనా సరే వాళ్ళకి కూడా పరిచయం చేయండి. ఫేస్బుక్ ద్వారా మనందరం కలుసుకున్నాము. సో ఓకే, థ్యాంక్ యూ. ఓకే, కొటేషన్ ఆల్రెడీ మీ సెల్స్లోకి వచ్చినాయి వాట్సాప్లో. ఇంకా పెట్టలేదు సార్, మీరు విజిట్ అయ్యాక పెద్దవాళ్ళు పెట్టలేదు. పర్లేదు. Where your education begins, that is the heading. లెఫ్ట్ నేను ఇచ్చిన కొటేషన్, రైట్ ఇచ్చిన కొటేషన్ ఏంటంటే కమ్ అండ్ రికలెక్ట్ యువర్ మెమరబుల్ డేస్. ఇది లెఫ్ట్. రైట్ వచ్చి ఒక గొప్ప ఫిలాసఫర్ ఇచ్చిన కొటేషన్ మీకోసం అది పెట్టాను. ఏంటంటే హ్యాపీనెస్ ఈజ్ మీటింగ్ an old friend after a long time and feeling that nothing has changed. చూడండి, మీరు 80 to 82 చదువుకున్న ఒరే కొండ అని మీరు ఎవరన్నా ఇప్పుడు కూడా అదే పిలుపుతారు. అంతేగాని పెద్దోడే కొండ కాంట్రాక్ట్ అయ్యి 10 కోట్లకి ఆస్తిపడి అయ్యి ఉండొచ్చు, నువ్వు పేదోడు అయ్యి ఉండొచ్చు. ఇక్కడ అలాగే నేను కొండ వెళ్ళాలని మీరు ఇప్పుడు అంటారు, ఒరే కొండ ఎప్పుడు వచ్చావా అని అంటావు తప్ప నీ ఫీలింగ్లో ఏమాత్రం చేంజ్ ఉండదు. అదే ఓల్డ్ స్టూడెంట్స్ యొక్క థ్యాంక్ యూ సో మచ్. అందరికీ షేర్ చేస్తారు. థ్యాంక్ యూ. చిన్న పాట పాడుతున్నాను. ఈ పాట నేను సింగింగ్లో గోల్డ్ మెడలిస్ట్ని, స్టేట్ అవార్డుని, ప్రత్యేకంగా పాటలు పాడడానికి సింగపూర్ దేశం వెళ్ళి వచ్చినాను. సో సింగింగ్లో ఎన్నో పాటలు రాశాను, ఎన్నో మనకు అవసరమైంది. అందులో ఒక చిన్న భాగం మీకోసం పాటపడదు, మీరు అందరూ ఎంజాయ్ చేయాలి. ఒక్కరు ఎవరైనా నాకు ఈ పాట మనకు చాలా ముఖ్యం. ఈ పాటనే మనం ఫేస్బుక్లో మేము ఫ్లెక్స్ తర్వాత మొట్టమొదటి పెట్టేది ఈ పాటనే పెడుతున్నాము. ఈ పాట అయ్యేటప్పుడు రెడీ వీడియో రెడీ కదా? వీడియో ఒకటి. ఫోటోగ్రాఫర్ మహమ్మద్ గారు, ఆర్ యు రెడీ? రెడీ. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. ఆ స్నేహమే విలువైందిరా, నీ నీడలా నిలిచేదిరా, సందేహమే లేదురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. తులతూగే సంపదలున్న స్నేహానికి సరిరావన్నా, పలుకాడే బంధువులున్న నేస్తానికి సరిపోరన్న, మాయా మర్మం తెలియని చెలిమి ఎన్నడు తరగని పెన్నిదిరా. ఆ స్నేహమే విలువైందిరా, నీ నీడలా నిలిచేదిరా, సందేహమే లేదురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. ప్రత్యాగానికి అర్థం స్నేహం, లోభానికి లొంగదు నేస్తం. ప్రాణానికి ప్రాణం స్నేహం, రక్తానికి రక్తం
నీది నాదను భేదము లేనిది నిర్మలమైనది స్నేహమురా ఆ స్నేహమే విలువైందిరా నిశాషగా మిగిలేదిరా ఈ స్నేహం ఒకటేనురా. ఈసారి అందరూ లేచి పడదాం, నేను మిమ్మల్ని సరదాగా ఎంజాయ్ చేద్దాం. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా ఆ స్నేహమే విలువైందిరా నిశ్వాసగా మిగిలేదిరా సందేహమే లేదురా స్నేహాని కన్న భిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. ఒక్కసారి మా ఆరోగ్యాన్ని సేకరించి ఒక్క నిమిషంలో. ప్రియమైన విద్యార్థులను పిలుస్తున్నాను. చాలా చాలా సంతోషంగా ఉంది. మీరందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అలాగే మీరు మీ మీ బిడ్డలు మీ కుటుంబం అంతా కూడా సంతోషంగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను పెద్దవాడిగా ఆశీర్వదిస్తున్నాను. ఒక హెడ్ మాస్టర్గా మీ అందరిని దీవిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. అలాగే ఎప్పుడైనా సరే మీ అందరూ కలిసే రావట్లేదు. ఎవరు ఛానల్ వచ్చినా నేను 4.5 ఏళ్ళు ఉంటాను ఇక్కడ. మీరు ఎనీ టైం స్కూల్కి రావచ్చు. జస్ట్ నేను ఇలా బ్యాక్ చేసి చెప్తే చాలు, ఇమీడియట్గా మేము రిసీవ్ చేసుకుంటాను. అలాగే మీరు వెళ్ళే వరకు నేను స్కూల్ క్యాంపస్ ఉంటాను. మీరు వచ్చే వరకు మీరు అందరూ పని చేసుకుంటారండి. మీరు వెళ్ళే వరకు మీకు సెండ్ ఆఫ్ ఇచ్చినాకే నేను ఆ స్కూల్ నుండి వెళ్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ మంచి స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి కూర్చోండి సార్. స్నేహాన్ని కన్న మిన్న లోకాన లేదు స్నేహాన్ని కన్న మిన్న లోకాన లేదు కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా నీ గుండెలో పూచేటిది విశ్వాసగా నిలిచి పిడుగులు వస్తున్నాయి. టైం చాలా తక్కువ ఉంది. ఒక్క నిమిషం కూడా ఎక్కువ మాట్లాడండి ప్లీజ్. ఒక్క నిమిషం. మెరుపురాజు గారు మాట్లాడు. సరే అసలు చెప్తున్నాను రా. ఇప్పుడు మెరుపురాజు లేకపోతే హాయ్ ఫ్రెండ్స్ అంటే సరే ఫ్రెండ్స్, మీతో 6th 7th చదువుకున్నాను. తర్వాత నేను ఇక్కడ దగ్గర నుంచి వచ్చామండి. మా క్లాస్ టీచర్ గారు, రత్న టీచర్ గారు. సో నేను నడిచి రాలేక ప్రతిరోజు కూడా ఫస్ట్ అవర్ పోయేది. టీచర్ గారు నీళ్ళు అడిగితే రోజు ప్రజలు చేసేవారు. ఇక తర్వాత స్టడీ పెట్టాలని చెప్పి నేను కొబ్బరి ఇడాను. 8th 9th అక్కడ చదువుకున్నాను. ఆ తర్వాత నేను తణుకు పాలిటెక్నిక్ SNPM పాలిటెక్నిక్ మడపూట లక్ష్మీప్రసాద్ గారి కాలేజీలో నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుకున్నాను. దేవుడి దయ వల్ల డిస్టింక్షన్లో పాస్ అయ్యాను. తర్వాత నేను ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీలో ఒక సీజన్ చేశాను, సూపర్వైజర్గా చేశాను. ఆ తర్వాత నాకు మెరిట్ని బట్టి జిల్లాలో ఉద్యోగ పోస్ట్ ఉంటే టెక్నీషియన్ పోస్ట్, ఆ పోస్టు నాకు వచ్చింది, నేను చేశాను. దాని ట్రైనింగ్లో ఉండగా జూనియర్ ఇంజనీర్ పోస్ట్ వస్తే అది కాంపిటేటివ్ ఎగ్జామ్ స్టేట్ లెవెల్ ఆ పోస్ట్ వచ్చింది. అది చేసిన తర్వాత ఒక 10 సంవత్సరాలకి మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తే అసిస్టెంట్ ఇంజనీర్గా చేశాను. మొత్తం 31 years 30 years సర్వీస్ చేసి చాలా చోట్ల అవుట్ ఆఫ్ స్టేట్ వర్క్స్ కూడా చేసి నేను ఒంగోలులో మొత్తం మీద చాలా చోట్ల పెద్దపల్లి, హైదరాబాద్, ఏలూరు, మన ఏలూరు కూడా 6 years చేశాను. చేసి మొత్తం మీద 2020 January 31st ఇక సెంట్రల్ గవర్నమెంట్ VRS స్కీమ్ ప్రకటిస్తే నేను VRS తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇకపోతే మనకి ఎప్పుడు కదా, సో దీనికి నేను మళ్ళీ కలుస్తానని చెప్పి అనుకోలేదు.
షరీఫ్ కంటే కూడా అంతకుముందు ఎవరో ఒక ముగ్గురు ట్రై చేశారట, పేరు నాకు గుర్తులేదు. మొత్తం ఎలా అయితే ఇక నంబర్లో పట్టుకుని సుబ్బారావు అయితే, జిలానీ అయితే, లేకపోతే గంపల సుబ్బారావు ఇంకా ఉన్నారు, ఇక్కడంతా బాగా కృషి చేశారు. తర్వాత మీరు జాయిన్ అయిన తర్వాత నేను కూడా హ్యాండ్ కలుతాను. సో ఈరోజు ఇంత గ్రాండ్గా మనం సెలబ్రేట్ చేస్తున్నారంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను మీకంటే మీరు బయటకు వెళ్ళి 38 years అయింది, నేను బయటకు వెళ్ళి 41 years అయింది. సో కొంతమంది మనసులో ఫిక్స్ అయి ఉన్నారు. సో ఆ 7th క్లాస్లో ఏ కేసులు అయితే చూసానో అవన్నీ మైండ్లో ఫిక్స్ అయి ఉన్నాయి. సో వాడిని ఒకసారి చూద్దామని చెప్పని మనస్ఫూర్తిగా ఆశించి వచ్చాను, చూశాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ ఇంకొకసారి కావాలని మనసులో ఉంది. దేవుడు చెప్పబోతే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నా పేరు జాకే బాలవెంకట కృష్ణారావు, 10th class వరకు. ఫ్రమ్ ఇంటర్మీడియట్ ఆన్వర్స్ ఆల్ ఆర్ మై ఫ్రెండ్స్ కాల్ మీ బాలకృష్ణ. సో అందుచేత నా పేరు మన జూకాలంలో కూడా బాలకృష్ణ అనే వస్తుంది. 10th class వరకు అయిన తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ భీమవరంలో చదివాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్కి యూనివర్సిటీకి వెళ్ళాను, ఆంధ్ర యూనివర్సిటీ. ఎంఏ ఎంఫిల్ చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్లో ప్రగతి జూనియర్ కాలేజ్లో నేను ప్రిన్సిపల్గా చేస్తున్నాను. ఐ హావ్ స్కూల్, ప్లే స్కూల్. సో ఈరోజు 38 years తర్వాత నా బాల్య మిత్రులందరినీ కూడా కలుసుకోవడం చాలా సంతోషం ఉంది. ఇది మాటలతో ఎక్స్ప్రెస్ చేసే ఫీలింగ్ కాదు. ఎందుకంటే షరీఫ్ ఎందుకనంటే ఎక్కడెక్కడ ఉన్నారు మనసులో అందరినీ కూడా ఫలానా నేను గుర్తొచ్చినప్పుడల్లా ఎక్కడున్నారో, ఏం చేస్తారో, ఎలా ఉన్నారు అనుకుంటమే తప్ప ఏం చేయలేని పరిస్థితి. కానీ చాలా ఫ్యూ ఫ్రెండ్స్ మాత్రం నాకు టచ్లో ఉన్నప్పుడు ఉన్నారు. లైక్ గంపల సుబ్బారావు, ప్రసాద్, డిఎస్పి ప్రసాద్, పంగిడి నుంచి వచ్చినటువంటి ఫ్రెండ్స్ అంతా కూడా నాకు టచ్లోనే ఉన్నారు. చాలామంది అఫ్కోర్స్ 25% ఫ్రెండ్స్ నాకు టచ్లోనే ఉన్నారు. రిమైనింగ్ 75% ఫ్రెండ్స్ అందరినీ కూడా పరిచయం చేసినటువంటి మన మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడ మనకి ఈ గెట్ టుగెదర్ ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకోవడానికి చాలా మందికి చాలా ఆలోచనలు ఉన్నాయి. అది కామన్, క్వైట్ న్యాచురల్. ఎందుకంటే మనిషిగా భయం అనేది మన సహజ లక్షణం. కానీ వాటన్నిటిని కూడా అధిగమించి మనం ఇక్కడ గ్యాదర్ అయ్యి ఫంక్షన్ చేసుకోవడానికి అన్ని విధాలు కూడా సహకరించినటువంటి అందరికీ శుభాభినందనలు. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఫ్రెండ్స్ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. వీలైతే అఫ్కోర్స్ ఆడవారికి అంతగా అనుకూలం కుదరదు, కానీ మగవాళ్ళు వీలైతే ఆడవాళ్ళు కూడా సంవత్సరం కాకపోయినప్పుడు కూడా వీలు కుదిరినప్పుడు మనం ఎక్కువ వేరే ఊళ్ళో సెటిల్ అయిపోయినప్పటికీ కూడా సంక్రాంతికి తప్పనిసరిగా వస్తాం. దాన్ని ఒక పాయింట్ కింద పెట్టుకుని మరొకసారి ఒకరికొకరు ఫోన్ చేసుకుని ఎక్కువ మొత్తానికి కలిస్తే బాగుంటుందని నా అభిలాష. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గణేష్ తీగల గణేష్ గారు ఉన్నారా? తీగల గణేష్ మెరుపు తీగల. మీ అందరి మీద 6వ తరగతి నుంచి చదువుతున్నాను. ఎంతగానో ఒకసారి నుంచి మాతో కూడా ఏకభావం స్నేహంగా ఉన్నాను. అలాగే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే దేవుని కృపను బట్టి నేను ఈ స్థాయిలో ఉన్నానని నేను చెప్పుకుంటున్నాను. అలాగే నేను 10వ తరగతి ఫెయిల్ అయిపోయాను, అయినప్పటికీ కూడా నాకు బాధ లేదు. ఫెయిల్ అయిపోయాక నేను వ్యాపారంలో దిగిపోయాను. నేను వ్యాపారం చేసుకుంటూ అలాగే నేను ఫ్యాక్టరీలో డైలీ బేస్కి వెళ్ళాను. తర్వాత పిల్లలు బిస్కెట్ అమ్ముకున్నాను, అలాగే బట్టల వ్యాపారం చేశాను. నేనైతే చాలా కష్టపడ్డాను. తర్వాత చిన్నగా ఇల్లు కొట్టి పెట్టుకుంది. 86 మా ఇల్లు పడిపోయింది. ఇల్లు పడిపోయాక మెయిన్ రోడ్లో ఆంధ్ర బ్యాంక్ ఎదురుకుండా నేను ఇల్లు కొట్టి పెట్టుకున్నాను. తర్వాత గత 20 సంవత్సరాలుగా మన హై స్కూల్కి వెళ్ళే దాంట్లో కళ్యాణ పక్కన కిరాణా కొట్టు పెట్టి
ఒక 5 సంవత్సరాల క్రితం వాటర్ ప్లాంట్ పెట్టినాను నేను. నాకు ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి MCA చదివింది. మా అల్లుడి గారు మెడికల్ స్టోర్ పెట్టుకున్నాను. నాకు ఒక మనడు మనవరాడు. నేను ఇప్పుడు వాటర్ ప్లాంట్ పెట్టుకుని వాటర్ వ్యాపారం చేసుకుంటున్నాను. అలాగే మీరందరూ కూడా ఈరోజు ఎప్పుడు పెట్టాలని గత 3-4 సంవత్సరాల క్రితమే ఎంతో నాకు థాట్ వచ్చి నేను చాలామంది పోగేసుకోవడం జరిగింది. కానీ అది ముందుకు రాలేదు. కానీ ఈరోజు ఇటు విధంగా ఘనంగా షరీఫ్ గారు, పూనుకుండి, అలాగే ప్రియులు సుబ్బారావు గారు, మరి ప్రసాద్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. దీనికి కార్మికులు అందరూ కూడా ఎంతమంది మంది విధంగా ముందుకు నడిపించడం కూడా మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కాకుండా ఈ చేగల్లి గ్రామంలోనే కాదు, చాలామంది చాలా చోట్ల ఉద్యోగాలు చేసుకుంటూ ఈ రోజున మన 10వ తరగతి చదువుకున్న స్టూడెంట్స్ చూడాలి అని ఎంతో ఆశతో చాలా దూరం నుంచి, అంటే మేమైతే చేగల్లి గ్రామంలో ఉన్నాం, కానీ హైదరాబాద్, మద్రాస్, అలాగే బెంగళూరు, అలా చాలా చోట్ల ఎన్నో ఉద్యోగాల నిమిత్తం మీరు అందరూ దూరం అయిపోయినప్పుడు కూడా ఈ రోజున మనం ఈ విధంగా అందరినీ ఇలా కలిసి ఉంది ఒకరినొకడు మనం ఇలా చూసుకున్నప్పుడు కూడా దేవుడు ఎంతో ఇటువంటి భాగ్యం ఇచ్చినందుకు కూడా మీ అందరూ కూడా హృదయపూర్వకంగా చేసుకుంటున్నాను. అలాగే నేను వాటర్ ప్లాంట్ చేసుకుంటూ కూడా ఒలివడ ప్రార్థన గోపురం అని నేను ఒక ప్రయత్నంలో పెట్టడం జరిగింది. ఈ ప్రయత్నంలో మన మిత్రులందరూ కూడా ప్రార్థన చేస్తూ జరుగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా నేను మీ అందరూ ఎప్పుడు కూడా అనుదినము ప్రార్థనలో మీ గురించి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అలాగే ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ థ్యాంక్స్. మా అందరికీ కూడా మీరు మీ ప్రార్థనలో భాగం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. హేమలత గారు, హేమలత భవాని గారు దయచేసి రావాలి. ఇంత బాగా ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదు. ఇలా జరగడానికి కారణమైన అందరికీ పేరు మీద నా కృతజ్ఞతలండి. అందరూ చాలా సరిపడి ఇలాంటి టైంలో, కరోనా టైంలో భయపడుతున్నా వచ్చి ఇంత సక్సెస్ చేస్తాను. మా మిత్రులకి మిత్రులకి అందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరికీ కూడా చాలా దూరం నుంచి వచ్చారు. నేను కూడా దూరం నుంచి వచ్చాను. అందరికీ కూడా నమస్కారం. నేను చెప్పేది ఏం లేదు, కాకపోతే ఎంతో ఆనందంగా ఉంది. నేను ఎంత దూరం నుంచి వచ్చాను, అందరినీ కలిసిపోయినా నాకు ఇప్పుడు ఎట్లా ఉందంటే 10th క్లాస్ కొట్టుకుంటే మన ముందు ఎట్లా ఉందో అట్లా ఉంది. కాబట్టి చాలా ఆనందంగా ఉంది నాకు. కాబట్టి చెప్పేది ఏం లేదు, దేవుడి వల్ల అందరం బాగున్నాము. సో ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాము కలుసుకున్నాము. నాకైతే చాలా హ్యాపీగా ఉంది మనస్ఫూర్తిగా. మీ అందరూ కూడా అట్లా. మేడం ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఉన్నత స్థానంలో ఉన్నారు. ఆవిడ అనంతపూర్ నుంచి కూడా ఇప్పుడు శ్రమ కోర్చి మన త్యాగాలు మన మిత్రులందరూ వినియోగించాలని చెప్పి ఈరోజు మనతో జాయిన్ కావడం జరిగింది. అదేవిధంగా చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ఒక దశలో ఈ 3-4 రోజుల్లో మనం జరుపుకుంటామో జరుపుకోలేదో అనే పరిస్థితిలో కూడా మేడం ఎంకరేజ్ చేశారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈ 82-83 బ్యాచ్ మన బాల్య మిత్రులందరూ కూడా మనం ఇక్కడ జాయిన్ అవ్వడం, ఇంత సక్సెస్ఫుల్గా మనం ఈ ఫంక్షన్ని మనం ఆర్గనైజ్ చేసుకోవడం అంతా కూడా దేవుని కృపని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కరోనా టైంలో చాలామంది కొంచెం హెసిటేట్ చేశారు రావడానికి. అయినప్పటికీ కూడా ఈ మధుర క్షణాల్ని హృదయంలో భద్రపరచుకోవడానికి అందరూ కూడా చాలా దూరం నుంచి చాలా ఇంట్రెస్ట్గా వచ్చారు. దీన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసిన మన షరీఫ్ గారిని అంటే అందరికీ తెలుసు. మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి దానిలో చాలా యాక్టివ్గా మన రామకృష్ణ గారు అట్లా ప్రసాద్ గారు రాలేదు. మీరంతా తర్వాత జిలానీ గారు అంటే గ్రూప్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. తర్వాత వాణి, ఇంకా ఎవరు పర్వీన్ ఉన్నారు, భవానీ. అంటే మేము చాలా తక్కువగా ఉన్నాం, యాక్టివ్గా లేదు. మీ అందరినీ చూసి మీరు చెప్పే పోస్టింగ్స్ కానీ అవన్నీ చూసి
చాలా ఇన్స్పైర్ అయ్యేవాడు. మన కోర్ అంటే స్టూడెంట్ లైఫ్లో ఎలా ఉన్నాము అంతా చాలా రికలెక్ట్ చేసుకోవడానికి. అలాగే ఏంటంటే నేను కొంచెం డల్ అంటే మన ఏజ్ని బట్టి మనం కొంత రొటీన్లో పడిపోతాం. ఆ రొటీన్ నుంచి అనమాట ఎంతో మన సుబ్బారావు గారు చాలా పోస్టింగ్స్ అంటే మన చాగళ్ళు నీరు నేల ఈ గాలి అంతా చాలా ఇదైతే నాకు ఎందుకంటే నాకు చాగళ్ళు హై స్కూల్ కానీ అంతా చాలా జీవితాన్ని మంచి జీవితాన్ని ఇచ్చింది. నేను సంపూర్ణంగా చాగళ్ళే అనుకుంటాను. అంత ఎఫెక్షన్ అనమాట నాకు చాగళ్ళు అంటే. యాక్చువల్గా నేను మధ్యలో కూడా చాగళ్ళు చేశాను. నేను అగ్రికల్చర్ ఆఫీసర్గా కొవ్వూరు చేశాను. చాగళ్ళు ఇన్ఛార్జ్ చేశాను, తాగూరు చేశాను. అంటే నేను చదువుకున్న సరౌండింగ్స్ నేను చేశాను. తర్వాత రమామణి గారు వీళ్ళందరూ నేను చాలాసార్లు వచ్చి మన హై స్కూల్లో కూడా ఈ ప్రోగ్రామ్స్లో వీటన్నింటిలో పార్టిసిపేట్ చేశాను. కాకపోతే ఆ సంతోషం కన్నా ఏంటంటే మనందరం చదువుకుని ఇక్కడ గ్యాదర్ అయిన సంతోషం చాలా ఏంటంటే జీవితంలో మర్చిపోలేంది. ఇంత మంచి భద్రాద్రి ఇచ్చిన మీ అందరికీ కూడా ఆర్గనైజ్ చేసిన టీం అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా చాలా చెప్పాలంటే 1 minute ఇచ్చారు షరీఫ్ గారు. ఏంటంటే మన చిన్నప్పుడు చూసారంటే గుర్తుపట్టలేకపోతున్నాం చాలా వరకు. కాకపోతే ఏంటంటే మన హరిప్రసాద్ అన్నారు, ఇక్కడ చాలా మంది పేరు మన సత్తార్ పాషా గారు అంటే ముందు నాకు వచ్చి రామకృష్ణ గారు, తర్వాత సత్తార్ పాషా గారు వచ్చారు. చాలా సంతోషం అనిపించింది అనమాట. ఎప్పుడో 38 years 40 years తర్వాత మనందరం కలవడం అనేది అసలు జరగడం. తర్వాత వాణి అసలు మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది. సరే చాలా చిన్నప్పుడు ఫస్ట్ సెకండ్ క్లాస్లో ఫ్రెండ్ అనమాట తను. నేను దెబ్బలాడుతున్నా, మాట్లాడుకోలేదు. ఈ గ్యాదరింగ్ వల్ల మళ్ళీ మాట్లాడుతున్నాం. అంటే అప్పుడు చిన్నప్పుడు కొంత మెచ్యూరిటీ తక్కువ కదా. బ్రాడ్గా హాస్టల్ లైఫ్లో ఏంటంటే మన కొలీగ్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ మనకన్నా మంచి పొజిషన్లో ఉంటే మన స్నేహం అనేది వాళ్ళు సంతోషిస్తాం. మనం ఎప్పుడైనా అందరూ కొంచెం హై లెవెల్లో ఉన్న తర్వాత ఫ్రెండ్సే సంతోషిస్తారు బంధువుల కన్నా. అట్లాంటి ఇంత మంచి ఫ్యామిలీ, ఇంత పెద్ద ఫ్యామిలీ మనకి నాకైతే నాకు అట్లా అనిపిస్తుంది. మన పిల్లల పెళ్ళిళ్ళు కానీ దేనికైనా కూడా ఎవరిని పిలవద్దని ఏదో మనందరం కలిసి చాలా అనిపిస్తుంది నాకు. అంత సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని ఇచ్చిన అలాగే మన గురువులు, మన వృత్తి నేర్పిన గురువులకు మనం సన్మానించుకోవడం, ఇదంతా కూడా మన దేవుడు మనకి ఇచ్చిన బలం అని నేను అనుకుంటున్నాను. ఇంతవరకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మిగతా అందరి పేరు నేను చెప్పలేదు. యాక్టివ్గా గ్రూప్లో ఉన్నవారు అలాగే వెంకటేశ్వర గారు అన్నారు. మరి నాకు అంటే ఎవరికి సరిగా గుర్తులేదు. మోహన్ కుమార్ గారు, ఇంకా మణి గారు, బాలకృష్ణ గారు, మన కంటిపేరు శ్రీనివాస్ గారికి పేరు అందరూ పేరు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ లలిత గారు.